ఏలూరు జిల్లాలో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్దలతో జరుగుతున్నాయి. గోదావరి నది మధ్యలో వెలసిన భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గోదావరిలో స్నానం చేసి స్వామివారికి పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. గోదావరిలో దేవా కూటమి పర్వతంపై క్షేత్రం ఉండడంతో గుడికి చేరుకోవడానికి 50,000 ఇసుక బస్తాలతో దారి ఏర్పాటు చేశారు. పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గామణి అందిస్తారు. దుర్గా, ఓవర్ టు యు. శివాలయాలన్నీ కూడా భక్తులతో తిరగలాడుతున్నాయి. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, అదేవిధంగా పాలకొల్లు ఆలయంతో పాటు ఏదైతే దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పట్టిసీమ వీరేశ్వర స్వామి ఆలయానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. చూడొచ్చు, భక్తులు భారీ సంఖ్యలో కూడా ఉదయం నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో ఏదైతే పట్టిసీమ ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం అఖండ గోదావరి నది మధ్యలో ఉండడంతో ఏదైతే భక్తులందరూ కూడా గోదావరి నది దాటి ఈ ఆలయానికి చేరుకోవాలి. అయితే ప్రస్తుతం మనతో భక్తులు ఉన్నారు, ఇక్కడ మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏలూరు జిల్లా భీమడోలు మండలం నుంచి వచ్చామండి. గుండెగలను ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? చాలా బాగా చేశారండి. ఏర్పాట్లు ఎవరికి ఏవంచనాలు లేకుండా చాలా బాగా చేశారు. ఇది గోదావరి మధ్యలో ఉంటుంది. శివాలయం చాలా ప్రీతైంది. చాలా మంది భక్తులు కూడా తెల్లవారుజాము నుంచి కూడా అర్ధరాత్రి నుంచి కూడా ఇక్కడ క్యూ లైన్ లో ఉండి ఎవరు ఆకుండా ఫ్రీగా జరిగే ఏర్పాట్లు చేశారు. దేవస్థానం వారు, పోలీసు వారు, అందరూ కూడా మీడియా వారు కూడా మంచి సహకారం అందిస్తున్నారు. చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. దాటి ఈ ఆలయానికి వస్తున్నారు. అయితే గోదావరి నది దాటే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయా? ఎటువంటి ఇబ్బందులు లేవు. కాళ్ళ కింద కూడా ఇసుక లేకుండా గోను సంచుల్లో ఇసుక నింపి చాలా ఏర్పాట్లు చేశారు. కాళ్ళు తీతలు లేకుండా ముసలాళ్ళు కూడా, కుంటోళ్ళు కూడా, వికలాంగులు అందరూ కూడా నడిచేలా ఏర్పాట్లు చేశారు దేవస్థానం వారు. మంచి ఇసుక మూటలు వేసి ఎంట్రన్స్ నుంచి చివరి వరకు కూడా ఇసుక మూటల మీద నడిపించారు. ఎక్కడ కూడా కాళ్ళు తీతలు అన్నది లేదు. చాలా బాగా చేశారు. ఏర్పాట్లు చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాం. 40 మంది వచ్చామండి. చాలా బాగా చేశారు. దేవస్థానం వారి కృతజ్ఞతలు. అఖండ గోదావరి నది మధ్యలో ఉన్న ఈ ఆలయానికి రావాలంటే ఏదైతే గోదావరి నది దాటి రావాలి. అయితే నది దాటేందుకు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆయన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. వారంతా కూడా ఇసుక నెలలో నడిచేందుకు కూడా ఇసుక బస్తాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఏదైతే భక్తులందరికీ కూడా ఏదైతే ఇసుక నెలలో చలవని పనులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే తెల్లవారుజాము నుంచి కూడా భక్తులందరూ గోదావరిలో పుణ్యస్థానాన్ని ఆచరించి ఈ ఆలయానికి చేరుకుంటున్నారు. అయితే ఏదైతే మొత్తంగా దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పట్టిసీమ ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో దుర్గా.